హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇవాళ పర్ణికాశ్రీ కోసం కొబ్బరి లడ్డూలు చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ మధ్య వరలక్ష్మి వ్రతం జరిగింది కదా, ఆ టైంలో కొబ్బరి అలాగే ఉండిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. పర్ణికాశ్రీకి ఏదైనా స్వీట్ చేద్దామని సింపుల్గా అయిపోయి కొబ్బరి లడ్డూస్ ఇవాళ నేను ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కొబ్బరి మొత్తం పగలగొట్టేసి తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని టోటల్గా ఒక గడ్డ మొత్తము బెల్లం వేసేసుకున్నాను. జస్ట్ కొంచెం వాటర్, అంటే ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసాను. లైట్గా పాకం వచ్చిన తర్వాత ఎప్పుడైతే తురుముకున్నానో ఆ కొబ్బరి కూడా అందులో వేసేసి నీట్గా సన్న మంట మీద కలిపెట్టేస్తూ వచ్చాను. అలాగే నెయ్యి, ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసాను. ఎందుకు నెయ్యి వేసానంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, అలాగే తినేటప్పుడు ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసాను. అలాగే అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. ఒక ఏలక్కాయలు వేసాను. అలా సన్నమంట మీద కలిపెడుతూ ఉండడం వల్ల ఏమైందంటే ఈ బెల్లం అనేది బాగా కరిగి కొబ్బరిలో బాగా కలిసి పాకంగా తయారవుతుంది. ఇక్కడ మీరు చూసొచ్చు, నేను చేస్తూ ఉంటే పర్ణికాశ్రీ కూడా స్టూల్ వేసుకొని ఏం చేస్తుంది అమ్మ అని చెప్పి నిల్చొని చూస్తూ ఉంది. ఇలా అయిపోయిన తర్వాత ఒక డీస్లో వచ్చి నెయ్యి రాసుకొని ఏదైతే ఉడికిందో నీట్గా అది వచ్చి ఇందులో వేసేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు లైట్గా వాటర్ అనిపించిందని, బట్ ఆరిపోతే సెట్ అయిపోతుంది. అలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పర్ణికాశ్రీకి ఇచ్చాను. తను బాగా టేస్టీగా ఉండడం వల్ల తింటూ ఉంది. మీరు కూడా ఇలా కొబ్బరి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.